అవునండి, ఇప్పుడు కాదు సార్, నేను అంటుంది కేసీఆర్కి బాధ్యత లేదండి. డబ్బు తిన్నాడు కదా, 1,00,000 కోట్లు, లక్ష లేని వాడు 1,00,000 కోట్లు తిన్నాడని గతంలో చెప్పాను. గత 6-7 సంవత్సరాల నుంచి 5,00,000 కోట్లు అప్పుకి వెళ్తుంటే 5 లక్షలు కాదు బాబో 7 లక్షలకి వెళ్ళింది అడగండి అంటే ఇవాళ లెక్క తీస్తే 7,00,000 కోట్లకి వెళ్ళిపోయింది అప్పు. మరి చెప్పాలా చెప్పకూడదండి? ఆయన చేసిన తప్పుని చెప్పకుండా ఎంతసేపు కాంగ్రెస్ని పుచ్చుకుని మీరు తప్పు చేస్తారు ఏం చేస్తావు, నువ్వు చేయబట్టి తప్పే కదా, నువ్వు చేయబట్టి అప్పే కదండి. ఇవాళ అవస్థ పడుతున్నారు, ప్రతిదానికి ఇబ్బంది అవుతుందండి. జీతాలు ఇవ్వన ఇబ్బంది, స్కీమ్స్కి ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలన్న ఇబ్బంది, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయండి బికాస్ కేసీఆర్ వల్లది. నేను అదే చెప్తున్నా. అలాంటి ఒక్క నిమిషం సార్, అలాంటి వ్యక్తిని నువ్వు సమాధానం చెప్పాలి. విడిచిపెట్టవు. మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదండి? ఎందుకు రావట్లేదు నేను అడుగుతున్నాను. మీకు ఓటు వేశారు కదా, మిమ్మల్ని గెలిపించారు కదా, మీరు అపోజిషన్ లీడర్లో కూర్చోరా? అంత మీరేమైనా గొప్ప స్థాయి నుంచి వచ్చారా? మీరు కింద నుంచే కదా వచ్చారు. ఇప్పుడు ఈ డబ్బు ఈ కోట్లు అన్నీ ఎక్కడి నుంచి వచ్చిందండి? మా తెలంగాణ నీకు వేసిన భిక్షం కాదు, నువ్వు గుంజుకున్నావు, మోసం చేసావు. సో కాబట్టి నేనేమంటున్నానంటే నువ్వు రా, అసెంబ్లీకి రా, కూర్చో. నువ్వు తప్పు చేయలేదంటే చెప్పు, లెక్కలు ప్రతి 1 by 1 లెక్కలు తీసి చెప్పాలి. నువ్వు పబ్లిక్కి చెప్పాల్సిన బాధ్యత నీకుంది. ఉద్యమాలు చేసినవా అని చెప్పుకుంటున్నావు. పులి నోట్లో తలకాయ పెట్టాను, నేను ఒక్కడనే కష్టపడ్డాను. నువ్వు ఒక్కడే కష్టపడలేదు, అందరు కష్టపడబట్టే తెలంగాణ వచ్చింది. నువ్వు అందరినీ వాడుకున్నావు, అందరితో పని చేయించుకున్నావు, నువ్వు మహారాజులా ఎంజాయ్ చేస్తున్నావు.